మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ నేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేప చేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ 200 భాగాలుగా ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరఫున, సిబ్బంది తరఫున, నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 200 దినోత్సవం, 200 భాగోత్సవం మనం చేసుకుంటున్నాం. 200వ భాగానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈ 200 భాగాల నవజీవన వేదం నిజంగానే ఎంతోమంది జీవితాలని నవజీవనం చేసిందని, ఉద్యానవన జీవనం చేసిందని, నందనవన జీవనం చేసిందని లేఖాలేఖి, ముఖాముఖి, ఫోనాఫోని విని తెలుసుకుని చదివి నేను చాలా ఆనందించాను. ఏబిఎన్ వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయం ఏ ఛానల్ అయినా తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని కేవలం ఏదో ఎక్కువ మంది చూస్తున్నారు అని మాత్రమే కాకుండా దానివల్ల సమాజంలో ఒక గొప్ప చైతన్యం వస్తుంది. ఒక దేశభక్తిని, దైవభక్తిని మనం కలిగించగలుగుతున్నాం. సత్ప్రవర్తనని ప్రోధి చేయగలుగుతున్నామంటే వారికి అంతకంటే ఆనందం ఏముంటుంది. అందుకని ఈ ఆనంద సందర్భంలో మీకు ఆధునిక జీవనాన్ని వేదంగా భావించడానికి వీలుగా 200 భాగంలో కంప్యూటర్ దండకాన్ని అందిస్తున్నాం. ఈ భాగం అంతా పూర్తిగా అదే ఉంటుంది. ఇదివరకు కొంతమంది కంప్యూటర్ దండకం నేను సాగరఘోష కావ్యంలో రాసినటువంటిది విన్నారు. కానీ అది ఎక్కడా నేను స్వయంగా పాడింది సంక్షిప్తంగానే పాడాను. ఎందుకంటే అది 72 పంక్తులు ఉంటుంది, చాలా పెద్దది. సభల్లో అంతా పాడడం అనేది సాధ్యం కాదు, అంత సమయం ఉండదు. అందుకని సంక్షిప్తంగానే పాడాను. కానీ ఈవేళ అలా కాకుండా కావ్యం కోసం ఎంత సుదీర్ఘంగా దాన్ని రచించామో 72 పాదాలతో, పంక్తులతో అది పూర్తిగా ఈవేళ వినిపించడం జరుగుతుంది. దాని కంప్యూటర్ని ఒక విఘ్నేశ్వరునితో సమానంగా భావించి, ఒక దైవంగా, ఆది దైవంగా భావించి దాన్ని ఆరాధించే విధానం, సేవించే విధానం, అది చేస్తున్నటువంటి మహామాయలు, విన్యాసాలు, విలాసాలు అన్నీ కూడా మనం దండకం రూపంలో చెప్పుకుంటాం. అతి ప్రాచీనమైన ఛందస్సు దండకం. మా చిన్నతనంలో దైవభక్తి అలవాటు చేయడానికి పంచదండకములను రోజు చదివించేవారు. పంచదండకములు ఒకటి, అందులో ముందు వినాయకుడు దండకం, తర్వాత శివుడు, తర్వాత అమ్మవారు కనకదుర్గ దండకం, తర్వాత విష్ణుమూర్తి మీద దండకం, తర్వాత ఆంజనేయ స్వామి దండకం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం అని ఉండేది. అలా రోజుకో దండకం చదివితే కానీ ఇంట్లో అన్నం పెట్టేవారు కాదు. అలాగే ఉండేది. దండకం చదివేవా, రా చదివిరా అనేవారు. చదివితే అప్పగించమనేవారు. అబద్ధం ఆడడానికి అప్పగించి చూద్దాం అనేవారు. అందుకని అలా వారంలో 5 రోజులు 5 దండకాలు చదివేకపోయి 2 రోజులు సెలవిచ్చిన అలా జీవితంలో 2 ఏళ్ల పాటు చదువుతూనే ఉంటే ఎందుకు రావండి? ఈ దండకం అంత ప్రాచీనమైన ఛందస్సు. మహాకావ్యాల్లో కూడా మహాకవులు పింగళ సూరణ కళాపూర్ణ శ్రీకృష్ణ దండకం రాస్తాడు. ఇతర కావ్యాల్లో శివదండకం. నన్నయ్య గారు కూడా మన అర్జునుడికి శివుడు కనిపించినప్పుడు కిరాతార్జున ఘట్టంలో శివుడి మీద దండకం రాశాడు. అలాగే దేవతలు ప్రత్యక్షమైనప్పుడు ఆ స్తోత్రం దండకం రూపంలో సాగితే చాలా బాగుంటుంది. మరి మనకు రోజు ప్రత్యక్షం అవుతున్న దేవత, ఇవాళ ఆ దేవత కారణంగానే మీరు మేము ఇంత సన్నిహితులం అయ్యాం. దీన్ని యూట్యూబ్లో పెట్టబట్టి కొన్ని లక్షల మంది చూస్తున్నారు. పెట్టిన కార్యక్రమం పెట్టిన 1 గంటకే ఏకంగా 600 వ్యూస్ 700 వ్యూస్ అని వస్తుంది. మరి ఇంత ఆదరణ పొందుతున్నటువంటి కంప్యూటర్ దేవత కాదా? కాబట్టి దాన్ని ఒక స్త్రీమూర్తిగాను, విఘ్నేశ్వరమూర్తిగాను కూడా పోలుస్తూ, దేవత కాబట్టి కొబ్బరికాయలు కొట్టేసి నీళ్లు పోసేసి మళ్ళీ ప్రసాదం కోసం చేతులు చాపకుండా, కంప్యూటర్ దర్శనమే గొప్ప అనకుండా, నిజంగా కంప్యూటర్ని వినియోగించుకునే విధానం ఏమిటి
అసలు అది చేసే విన్యాసాలు విలాసాలు ఏమిటి, అది ప్రపంచాన్ని ఏ రకంగా ఒక సంక్షోభంలోకి నెట్టింది, మళ్ళీ అదే బయట పడేసింది. కంప్యూటర్ చరిత్ర ఒక రకంగా అది దండకం రూపంలో చెప్పుకుంటాం మనం. మాతృదేవోభవ కంప్యూటర్ దేవోభవ. శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్రూపమున్ చూడ నాకేలను ఆది దైవంబు విఘ్నేశ భావంబు తోచున్మనం బందు శుక్లంబరం వీవు పైపైన గప్పించుకోవే జగంబంధుని ప్రజ్ఞ వీరంగమాడంగలేనట్టి రంగంబు కానంగరాదే జగద్వ్యాప్తమైనట్టి తేజంబు విష్ణుత్వముందెల్పబోదే శశింబోలు వర్ణంబునం చుట్టునుందెల్లనై మధ్యలో భస్మముంబోలు వర్ణంబుతో మేల్ తెరందాల్పవే నాలుగు ప్రక్కం చతుర్బాహు రూపంబునందోపవే ఎప్పుడైనన్ ప్రసన్నంబు నీ మోము కాదందుమే ఎన్నడైనైన ఒక్కింత పాడైనచో నాడు మా మోము మేమైన చూడంగ కీడవు కదా మేము నీ ముందు కూర్చుండినం చాలు మా మోములం చూడ బాలార్క బింబద్యుతులు సోకి పద్మంబులన్ బోలి బాలార్క బింబద్యుతులు సోకు పద్మంబులన్ బోలి విప్పారి కనిపింపవే చూడని ఉత్తమంగం పదే మొత్తమాతంగమై తోచును ఇర్వంకలన్ పెట్టెలే చేటలన్ బోలు శ్రోత్రంబులై తోచుగా తుండమా సన్నమైపోయెనన్నన్ సరే దానికేమి అనంతంబు కాలంబులో దాని రూపంబు చిక్కెన్ గదా ఏకదంతంబునుంబోలె నీ ముందు కీబోర్డు వెల్గొందుచుండెన్ పరిజ్ఞానదంతంబు మా కయ్యదేగా అదే మూషికం విప్పుడి మౌసు రూపంబు దాల్చెన్ అదే మూషికం విప్పుడి మౌసు రూపంబు దాల్చెన్ గజాశ్యంబు నీయందు తోచున్ గదా తల్లి విఘ్నేశ్వరీదేవి నీ సేవలో మే మహస్సుల్ నిశామధ్యముల్ మున్గుచున్ తేలుచున్ కూడా రవ్వంతయున్నవ్వ బోమన్నచో నీదు స్నేహంబునన్ నీదు ప్రేమంబునన్ నీదు రూపంబునన్ గల్గు మాధుర్యమే దానికిన్ కారణం బౌనుగా మాకు నీ విఘ్నముల్ లేక ఆటంకముల్ రాక కాపాడి మా ముద్దు చెల్లింప మా తప్పు సైరింప ఉద్యోగముల్ గుర్ప మా యోగముల్ మార్ప నీకన్న నీ కాలమందున్ సమర్థుల్ కనన్రారు లేరింక లేరే జగన్మాత పూత సుజాత భవత్ ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయనేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు C+++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు భాషా మతల్ని ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపానబుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తిని ఊహింపశక్యంబే పెండ్లిళ్లలో నీవే పేరంటమున్ నీవే కాలేజీలన్ నీవే కాటేజీలన్ నీవెలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్ రోదసీ యాత్రలో ద్వాదశీ పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహం బునందైన యవ్వాని హస్తం బునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపం కానరాదాచలే నీవు లేకుండా మేముండుటన్నన్ పరిహాసమే కాదుకో నిన్ననో మొన్ననో కాది నీకింత వైరస్యమే సోకి వైటూకెగా ప్రాకి లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రపంచంబు పంచత్వమున్ బంధునంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం బొందజేయంగా సర్వ ప్రపంచంబు తానీ సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాగమున్ చూచునో చూడదో ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో ఎంచు ఈ నేలపై గల్గు జీవాళి ఎల్లన్ వినూత్న జ్వరం బంధునన్ మున్గియుండంగా నీ దివ్య కారుణ్య వర్షంబునన్ క్రొత్త వేయేడులున్ క్రొత్తగా మెత్తగా చిత్తముల్ హత్తుకోగల్గెగాదా నవీనంబుగా నీకు హాకర్ల ధీచాకజక్యంబు శృంగార సందేశ రూపంబునన్ కీడుగా వింప ఈ మేలులో కీడు ఏ వేళనో చీడగా దూరి
నష్టంబుగా వించినన్ నీదు సామర్థ్యముల్ నీదు సంపన్నతల్ నీదు మేధా మహాశక్తి పారీణతల్ నీదు మేధా మహాశక్తి పారీణతల్ మాకు తెల్లంబుగా నుల్లం ఉప్పొంగిపోదే భవద్దివ్యగాథావళిని చెప్పుకోసాగినన్ వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైనన్ సమర్థంబులవునే మహాదేవి కంప్యూటరన్ పేర ఆవిర్భవం బందినావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండ యంత్రం వనన్ నీ జగజ్జంత్రమే కాదే సర్వం సహామండలం బంధు సర్వంబు నీయందే నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. కంప్యూటర్ దండకం వివరణకి ఆధునిక కాల దేవతకి స్వాగతం. నిజంగా మన సంస్కృతిలో ఉండే ఒక రహస్యం అర్థమైతే యంత్రం తంత్రం మంత్రం ఏదైనా సరే దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుందుకు సాధనమే. మూడింట్లో ఉండే త్రం అనే అక్షరం గమనించండి. యత్నాత్రాయతే ఇది యంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, మననాత్రాయతే ఇది మంత్రం. యత్నాత్రాయతే ప్రయత్నం వల్ల కాపాడుతుంది. వేళ యంత్రాలన్నీ ప్రయత్నం, మానవ ప్రయత్నం వల్ల వచ్చే వస్తువులు, దానికి కారణాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. తర్పణాత్రాయతే ఇది తంత్రం. తంత్రం అంటే యజ్ఞం. అందుకే తంతులు జరిగేవో ఈ తంతు కానివ్వండి అంట. తంతు అంటే యజ్ఞం, తంత్రం మాట తంతు అయింది. మరి అందులో యజ్ఞంలో తర్పణం అంటే బలి, త్యాగం. త్యాగం లేకుండా యజ్ఞం ఏమిటి? అంచేది ఆ బలిదానం అనేది అందులో ముఖ్యం. అదే తర్పణం. దానివల్ల అది మన కాపాడుతుంది. మననాత్రాయితే ఇది మంత్రం. మంత్రం ఎప్పుడు పంచాక్షరైనా అష్టాక్షరైనా షోడశాక్షరైనా ఏదైనా మననం చేసిన కొద్దీ దాంతో ఉండే అనుబంధం ఎక్కువై దాని సర్వశక్తులు ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులని మన చుట్టూ ఉంటాయి. ఎవడు నిరంతర బ్రహ్మధ్యానంలో ఉంటాడో వాడిని కాపాడుకుందుకు లోకపాలకులందరూ సిద్ధంగా ఉంటారన్నారు యోగ వాసిష్టంలో. బ్రహ్మధ్యానం అంటే పంచాక్షర మంత్రం. నమశివాయ 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 నిరంతరం ఆలోచన వస్తుంది. మళ్ళీ పక్కనట్టే మళ్ళీ ఆలోచన అటు ఎడుతుంది. వీటిలాగు దానికి లేని సిగ్గు మనకేమిటట. ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, అటు ఇటు వెళ్ళిపోతాయి. అవి వెడుతున్నది ఎవరు? నువ్వే. మళ్ళీ నువ్వు వెనకరా. అస్తమానం వెనక్కి అనలాగా మరి అస్తమానం ముందుకెళ్ళాంగా. ముందుకు వెళ్ళి కొద్దీ మళ్ళీ వెనక్కి వస్తే మనస్సు చాలా గొప్ప సేవకుడు, కానీ పరమదారుణమైన యజమాని. అది దానికి యజమాని స్థానం ఇచ్చామంటే మన శంకరగిరిమాన్యాలు పట్టించేస్తుంది. ఇంక ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడతాం, దానికి యజమాని స్థానం ఇచ్చామండి. అదే మనం దాన్ని నొక్కిపెట్టి సేవకుడిని చేస్తే అద్భుతమైన సేవకుడికి. మామూలు ఏ సేవకులు అంత బాగా పనిచేయరు. రూపాయి జీతం లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ మనస్సును గ్రహించుకోవడంలోనే అసలు జీవితం అంతా ఉంది. అంచేది మననాత్రాయితీ. అందులో యంత్రం కూడా తక్కువది కాదు. దాంట్లో ఉండే తంత్రం మంత్రం తెలియజేయడమే దీని ఉద్దేశం. శ్రీమన్మహాయంత్రరాజ్ఞి. అసలు ఈవేళ ఉన్న యంత్రాల్లో అది రాజు కదండి, మహారాణి. దానికంటే మించింది ఏముందండి? దాని నుంచే కదా మొత్తం అన్ని ఈ ఫేస్బుక్లు, బ్లాగులు, ట్విట్టర్లు, వాట్సాప్లు, హ్యాట్సాప్లు అన్నీ దాని నుంచే వచ్చాయి. త్రిలోకైక పూజ్య. 3 లోకాల్లో అది పూజింపలో కూడా నగరం ఉందా, ప్రదేశం ఉందా, మనిషి ఉన్నాడా? నెట్ వాడకం పెరిగింది ఎక్కడ చూసినా. విచిత్రంగా 10-15 ఏళ్ల క్రితం 4 కోట్ల మంది కూడా నెట్ వాడేవారు కాదుట. 4 కోట్ల మందికి కూడా సెల్ ఫోన్ లేదుట 10 ఏళ్ల క్రితం. ఇవాళ 90 కోట్ల మందికి ఉంది సెల్ ఫోన్ భారతదేశంలోనే. దాంట్లో ఉన్నవన్నీ నెట్ వ్యవహారాలుగా. త్రిలోకైక పూజ్య మహేజ్య మహా ఇజ్య. ఇజ్య అంటే యజ్ఞం, గొప్ప యజ్ఞస్వరూపం. నిజంగా దాన్ని వాడడం యజ్ఞం కూడా. ఏమిటో 16 డబ్బాలు వస్తాయి ఫోన్లో మెనూలోకి వెళ్ళగానే. ఏమిటో దేన్ని ముట్టుకుంటే ఏం వస్తుంది తెలియదు. ఒక్కోసారి అలా ముట్టుకుని వేలు తీయగానే నీకు ఛార్జీ పడింది 10 రూపాయలు అంటాడు. ఎందుకు పడింది తెలియదు. అది పెద్ద లాఠీ ఛార్జ్. యజ్ఞం లాంటిది. మరి యజ్ఞంలో విషయాలు అవగాహన చేసుకోవడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. నిరాజ్య. పైగా దానికి దీనికి తేడా ఏమిటంటే యజ్ఞంలో నిరాజ్య. ఆజ్యం అంటే నెయ్యి వేస్తే కానీ యజ్ఞం జరగదు. నువ్వు నెయ్యి లేని యజ్ఞానమమ్మా. మహేజ్య నిరాజ్య. మహాశాస్త్రవేద్య. గొప్ప శాస్త్రాలు చదివితే కానీ నువ్వు అర్థం కావమ్మా. మహాతంత్ర విద్య. అవి ఇందులో చాలా మాయలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ నెట్లో కడితే ఏం జరుగుతుందో తెలియదు, ఏదేదో మాయ. దాంట్లోంచి ఏదో మనకు మెసేజ్ వస్తుంది, దానికి మనం సమాధానం ఇచ్చామా మొత్తం మన పాస్వర్డ్ సహా వెళ్ళిపోతాయి వాళ్ళకి. మంచిది మహాతంత్ర విద్య. మహాబుద్ధి సాధ్య. చాలా తెలివితేటలు ఉంటే తప్ప నిన్ను నడిపించుకొని రాలేవమ్మా. ఏదో మామూలుగా సైకిల్ దొక్కినట్టును బండి నడిపినట్టు కాదు ఇది.
అసాధ్య, అసలు సాధ్యం కావడం కూడా కష్టం కొన్ని విషయాలు. అభేద్య, భేదించడం కష్టం. ఇవి సంబోధం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్ర అవిభాజ్య. త్రినేత్ర అవిభాజ్య, అసలు 3 కళ్ళు కలిగినటువంటి శివుడికి నువ్వు అవిభాజ్యం, శివుడి నుంచి నువ్వు విడదీయలేవు. అంటే ఇక్కడ పాలాక్షుడు. ఇవాళ నెట్ ఉంది అంటే ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ రకరకాల ప్రయోగాలు ఎక్కడి నుంచి వచ్చాయండి. మాట్లాడితే రికార్డ్ అయిపోతాం, చూస్తే రికార్డ్ అయిపోతాం. ఇక ముందు ముందు కంప్యూటర్ని వేడు కూడా నొక్కక్కర్లేదుట, అలా ఎదురుగా కూర్చుంటారు చాలట. మన మనస్సులో భావాలు కళ్ళల్లోకి వస్తాయట, ఆ కళ్ళల్లో కిరణాలు దాని మీద పడతాయి. ఆ ప్రకారం అది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం అన్నీ అయిపోతుంది, గొడవ లేదు. ఇప్పుడు నోట్లో మన భావాలు చెప్పాల్సి, ఇప్పుడు ఇదివరకు బయటకు వస్తే ప్రమాదం భావం అనుకునేవాళ్ళు, ఇప్పుడు మనస్సులో ఉండడం కూడా ఇబ్బంది. ఎందుకంటే మనస్సును రీడింగ్ చేసేసి ఆ భావాలు తెర మీద ప్రకటించేస్తే నీ మనస్సులో ఇది ఉందంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఉందో లేదు. మనస్సులో ఉన్నవన్నీ ఒప్పుకుంటే ప్రతివాడు శిక్షార్హుడే. కానీ రాబోతోంది ఆ ప్రపంచం. అంటే త్రినేత్ర అవిభాజ్య. బాలాక్షుడికి నీకు తేడా ఏం కనపట్లేదేమో, చాలా గొప్పతనుడు. మహేద్య నిరాజ్య త్రినేత్ర విభాజ్య మహేద్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి, ఈ సృష్టి రూపం మార్చన్ స్వరూపం ముదీర్చన్. నువ్వు పుట్టిన తర్వాత ఈ ప్రపంచమే మారిపోయింది, సృష్టి స్వరూపం మారిపోయింది. అవునా కదా? మానవ జీవన ఆవిష్కరణలో శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించి జరిగిన ఆవిష్కరణలు 3 ముఖ్యమైనవిగా చెప్తారు. ఒకటి నిప్పు. నిప్పు కనిపెట్టినప్పుడు మానవుడి జీవితంలో గొప్ప విప్లవం వచ్చింది. వండుకోవడానికి అవసరమైన పాత్రలు, వండడానికి ఓ మనిషి, భార్య, భర్త, సంసారం, మంగళసూత్రం అన్నీ అక్కడ వచ్చాయి. వండింది మనమే తినాలి, దాన్ని నిలవబెట్టుకోవాలి అన్నీ. ఇంకా వంట లేనప్పుడు నిలవెక్కడది? పచ్చిమాంసం బయట పారితే ఎవడ పట్టుకెడతారో తెలియదు. నిప్పు ఒక గొప్ప విప్లవం. తర్వాత చక్రం గొప్ప విప్లవం. బండి చక్రమే ఉండేది, వేరే చక్రం వచ్చిన తర్వాత ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు, సైకిళ్ళు, రకరకాల యంత్రాలు, చివరికి విమానాలు. ఆ చక్రం గొప్ప విప్లవం తీసుకొచ్చింది. ఆ తర్వాత కంప్యూటర్ తీసుకొచ్చిన విప్లవం నిప్పు విప్లవాన్ని, చక్ర విప్లవాన్ని దాటిపోయి ఇక విప్లవం కాదు, ఎందుకు వచ్చింది మొర్రో అని బాధపడేంత విప్లవం వచ్చింది. అవి 2 ఏదో వచ్చాయని సంతోషించి ఇది ఎందుకు వచ్చింది మొర్రో అని బాధపడాల్సి వస్తుంది. అంత విప్లవం వచ్చింది. అంచేత నువ్వు ఈ సృష్టి స్వరూపం అంతా మార్చేసావమ్మా. కానీ అప్పుడే ఆ మార్చింది అన్న చోట నాకు అపశకనం మాట రాకుండా భవద్రూపముంజోడ నాకేలనో ఆది దైవంబు విఘ్నేశ భావంబు తోచున్ మనం బంధు. ఎందుకోనమ్మా నేను చూస్తుంటే వినాయకుడిలా కనపడుతున్నావు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మరి వినాయకుడు అన్నప్పుడు వినాయకుడు రూపానికి కంప్యూటర్కి అన్వయం చేయాలి. అందుకే ఈ శ్లోకం తీసుకున్నాను. శుక్లాంబరం వీవు పైపైన గప్పించుకోవే. వినాయకుడు శుక్లాంబరధరం, తెల్లని వస్త్రాలు ధరించాడు. కంప్యూటర్ మీద కూడా ఇప్పుడు ఇది టైప్ మిషన్ సహా కంప్యూటర్ సహా అన్నిటికీ తెల్లటి తెర కప్పేవారు. అంటే ఇది తెల్లటి వస్త్రం ధరించినట్టే. నల్లటి తెరకు అప్పుడు సాధారణంగా తెల్లటి కప్పుతారు, అందంగా ఉంటుంది. జగంబంధు నీ ప్రజ్ఞ వీరంగమాడంగలేనట్టి రంగంబు కానంగరాదే. ఈ లోకంలో అసలు నీ ప్రజ్ఞ వీరంగమాడని రంగం ఏదైనా ఉందా? అసలు ఇవాళ ఓ మాట అన్నామంటే కొన్ని కోట్ల మంది గడిపోతుందంటే హల్చల్ వీర విహారం అని. అంచేది ఇదంతా నీ ప్రజ్ఞే కదమ్మా. అంచేది నీ ప్రజ్ఞకి ఒక క్షణం విరామం. జగద్వ్యాప్తమైనట్టి తేజంబు విష్ణుత్వముందెల్పబోదే. శుక్లాంబరధరం విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి. నువ్వు కూడా జగద్వ్యాప్తమైన తేజస్సు, అంతా వ్యాపించు ఉన్నావు కాబట్టి నువ్వు విష్ణువే. శశిన్బోలు వర్ణంబునం చుట్టూను దెల్లనై మధ్యలో భస్మం మున్బోలు వర్ణంబుతో మేలు తెరందాల్పమే. శశివర్ణం అన్నారు. చంద్రుడు రంగు ఎలా ఉంటుంది? చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో నల్లని మచ్చ ఉంటుంది. సరిగ్గా కంప్యూటర్ కూడా 4 బాహువులు తెల్లగా ఉంటాయి, మధ్యలో బూడిద రంగు తెర ఉంటుంది. అంచేత శశివర్ణం. 4 ప్రక్కలు చతుర్బాహు రూపం బునందోపమే. సరిగ్గా 4 బాహువులు 4 భుజాలు. అంచేత అది కూడా సరిపోయింది, చతుర్బాహుం, చతుర్భుజం. చతుర్బాహు. ఇంకా ప్రసన్న వదనం ధ్యాయేత్. ప్రసన్నమైన వదనం అంటారు వినాయకుడు గురించి. కంప్యూటర్ కూడా ప్రసన్న వదనమే. ఎప్పుడైనా ప్రసన్నంబు నీమోము కాదందుమే. నువ్వెప్పుడు ప్రసన్నంగానే ఉంటావమ్మా. కానీ ఎన్నడేనైనా ఒక్కింత పాడైనచో నాడు మామోము మేమైనా చూడంగా కీడవు కదా. నువ్వెప్పుడు బాగానే ఉంటావమ్మా. కానీ నీకేదన్నా ఈ మరమ్మతో నువ్వు పని చేయకపోవడమో, సర్వర్ డౌనో, ఇంకోటి అప్పో ఏదో వచ్చిందంటే మా మొహాలు పాడైపోతున్నాయి. నాడు మామోము మేమైనా చూడంగా కీడవు కదా. మా మొహాలు మేమే చూడలేకపోతున్నాం. మంచి ఇప్పుడే పోవాలా, ఎంత వచ్చేసింది. ఇంకా మా మొహం పోవాలిగా, నీ మొహం బాగానే ఉంది. నీ ముందు కూర్చుండి నంజాలు మామోములను చూడ బాలార్క బింబద్యుతులు శోక విప్పారు పద్మం బులన్ బోలి కనిపింపవే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం.
దానికి కూడా శనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అవి కూడా అన్వయం అండి సరిగ్గా వినాయకుడికి. అగజానన పద్మార్కం పార్వతీదేవి ముఖానికి ఈయన వినాయకుడు సూర్యుడు కనపడగానే పద్మం ఎంత వికసిస్తుందో వినాయకుడు కనపడితే ఆవిడ అలా వికసించింది. అలాగే మేము కూడా మేము నీ ముందు కూర్చుండి నంజాలు మామో ములం చూడ బాలార్క వింబద్యుతులు సోకు పద్మం ములను బోలి విప్పారి కనిపింపవే. మేము నువ్వు పనిచేయడం మొదలెట్టగానే హై ఇట్స్ వర్కింగ్ ఓకే అని మనం హాయిగా ఉంటున్నాం. అంచేత పద్మాలు అవుతున్నాం మనం. అంచేత అగజానన పద్మార్కం. చూడని ఉత్తమాంగంబదే మత్త మాతంగమై తోచును. అసలు కంప్యూటర్ యొక్క శిరస్సు ఏనుగులో ఉంటుంది. అంచేత గజాననం. ఇర్వంకలను పెట్టెలే చేటలను బోలు సురత్రం బోలై తోచుగా. సిస్టమ్ అనేది బల్ల మీద పెట్టినప్పుడు రెండు డబ్బాలు పెడతారు. నాకు వివరాలు తెలియవు కానీ ఆ రెండు డబ్బాలు రెండు చేటలు లాంటి చెవులు వినాయకుడు చెవులు లాంటివి పక్కనే ఉన్నాయి. సరే తొండం ఒక్కటే ఇంకా కీబోర్డుకి మధ్యకి దాంట్లో కూడా ఒక వైరు ఉంటుంది. ఈ వైరు తొండం అనుకుంటే మరి సన్నగా ఉంది కదండి వినాయకుడు తొండం లావుగా ఉంటుంది కంటే తొండమా సన్నమైపోయేనన్నాను సరే దానికేమి అనంతంబు కాలంబులో దాని రూపంబు చిక్కేను కదా. ఎక్కడ వినాయకుడు లక్షల ఏడవాడు ఇంతకాలం అయ్యాక ఏదో ఆయన కూడా శుభ్రంగా ఏదో ఉపవాసాలు చేసి ఉంటాడు పాపం కార్తీక మాసం అందుకని తొండం చిక్కిపోయింది పో అని సరిపెట్టుకోవచ్చు. ఏకదంతంబు నీ ముందు కీబోర్డు నైవెల్గుచుండెన్. కీబోర్డు అది ఏకదంతం ఎందుకు దాని నిండా ఉన్నవన్నీ దంతాలాకారంలో ఉంటాయి. అన్నీ కలిపితే ఏకదంతం అదే ఏకదంతం. పరిజ్ఞానదంతంబు మాకు అయ్యేదేగా అదే మాకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. గజాస్యంబు నీయందు నిక్కంబుగా తోచుచుండెన్ గదా తల్లి. ఆ రంగా నీకు వినాయకుడిలాగే చెవులు పోలని చేటల లాంటి చెవులతో తొండంతో హాయిగా కనపడుతాం. కీబోర్డు ఏకదంతంతో అత్యంత నువ్వు వినాయక స్వామివే నీకు నమస్కారం. తల్లి విఘ్నేశ్వరీదేవి నీ సేపలవమే మహస్సులు నిశామధ్యములు మునుగుచున్ తేలుచున్ గూడ రవ్వంతయు నవ్వబోమన్నచు. రాత్రి పగలు తేడా లేకుండా నేను సేవ చేసుకుంటూ అలా తెల్లవారులు అలా ఉండిపోతున్నాం. అయినా సరే ఏమిటో ఇంకా చెయ్యాలి. నెట్ ఇవాళ కరెంట్ లేకపోతే పెద్ద సమస్య. నెట్ ఛార్జింగ్ అవ్వలేదండి. నెట్ 4 గంటలు ఆగింది అంటే మన వాళ్ళకి ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి వచ్చేస్తుంది. కానీ ఇంత ఆనందంతో నీ మీద పనిచేయగలుగుతున్నామంటే నీతోటి నీదు స్నేహం బునన్ నీదు ప్రేమం బునన్ నీదు రూపం బునన్గలుగు మాధుర్యమే దానికి కారణం బౌనుగా. నీ స్నేహం నీ ప్రేమ నీ రూపం ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా చిన్న బుల్లి రకరకాల రూపాల్లో వచ్చావు నువ్వు. మాకు నీ విఘ్నములు లేక ఆటంకములు రాక కాపాడి. అంచేత విఘ్నేశ్వరీదేవి మాకు విఘ్నాలు రాకుండా ఆటంకాలు రాకుండా కాపాడు. మా తప్పు శైరింప మా ముద్దు చెల్లించు మా తప్పులు క్షమించు. ఉద్యోగములు కూర్ప మా యోగములు మార్ప. మంచి ఉద్యోగాలు వచ్చేలా చేసి సాఫ్ట్వేర్ అంటే ఉద్యోగం ఖాయమంటున్నారు కదా మరి. అంచేత మా యోగం మారిందంటే నీ వల్లే. నీకన్నా నీ కాలమందును సమర్థులను కనన్రారు లేరింకలేరే. జగన్మాత పూత సుజాత. ఓ జగన్మాత పూత పవిత్రమైన దాన సుజాత. ఈ అలంచూరింగు కలంజూరింగు ఎవరు కనిపెట్టారు చార్లెస్ బాబేజ్ ఎంతమంది ఏ రకంగా ఆవిష్కరణ నిన్ను పెంచి పోషించుకుంటూ వచ్చారో కానీ ఎంత గొప్పదానివమ్మా సుజాత. వాళ్ళంతా ఎంత మంచి మనస్సు నుండి కనిపెట్టారమ్మా. భవత్ ప్రాభవం వన్భవద్వైభవం వన్భవల్ లీలన్ వర్ణనల్ సేయ నేనెంత. అసలు నీ ప్రాభవాన్ని నీ వైభవాన్ని వర్ణించడానికి నేను సరిపోతానా. నాదేన భాషా పరిజ్ఞానమే సుంత. ఎందుకంటే కంప్యూటర్లో 10-15 భాషలు ఉన్నాయి ఏకంగా. మనకున్నదేమిటి తెలుగు భాష మహా అయితే కొత్తగా సంస్కృతం లేదా ఇంగ్లీషు హిందీ 3-4 భాషల మించి మనకి రావు. అందులోనూ తెలుగులో పూర్తిగా పాండిత్యం ఉందా అంటే అనుమానమే. నేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత. విశ్వం పునంగల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ కదా నీవి. విశ్వంలో కలిగే వేవేల భాషలు వేల భాషలు లిపుల్లేని భాషలు అసలు లిపి కూడా తెలియనటువంటి భాషలు విశేషాల భాషలు అనేక రకాల విశేషాలు కలిగిన భాషలు వినూత్నంపు భాషలు సరికొత్తగా కనపడుతున్నాయి నీ భాషలు. ఆ భాషల పట్టిక తర్వాత చెబుతాం. ఆ భాషా పట్టికను కూడా కంప్యూటర్లో దండకం ఛందస్సులో ఇముడించడం ఒక విశేషం. దానికి చాలా గొప్ప పట్టు సాహిత్యం మీద ఛందస్సు మీద కంప్యూటర్ మీద కూడా ఉంటే తప్ప సాధ్యం కాదు. మనకి ఏముండి ఇదంతా చేసామో తర్వాత చెబుతాం. విశ్వంబునంగల్గు వేవేల భాషలు లిపుల్లేని భాషలు విశేషాల భాషలు వినూత్నంపు భాషలు మనోజ్ఞంపు భాషలు పునః అందమైన భాషలు అన్ని 010101తో ఓ భాష కోడ్ లాంగ్వేజ్. +2-తో ఓ భాష కోడ్ లాంగ్వేజ్ సంకేత భాష. ఎంత అందమైన విచిత్రాలు ఇవి. ఇన్ని భావాలను 0101తో చెప్పేస్తామా. అలా అయితే ఇన్ని గుణకారాలు ఉండిందాలు చంపేశారు. చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి అలు కూడా సరిగ్గా పలకపోతే మూతిమి కొట్టేవారు. ఇప్పుడు 0-1 తప్పితే ఏం లేదు. మనోజ్ఞంపు భాషలు మహాశక్తి ఘోషలు కదా అని. అసలు ఏదో ఒక మహాశక్తి ఆకాశంలో మేఘం గర్జించినట్టుగా గర్జించినట్టుంటుందమ్మా నీ భాష. ఎందుకంటే ఆ భాష ఒక్కసారి అలా ప్రయోగం జరిగింది అంటే ఆ రూపంలో ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఒక్క క్షణంలో సంకేతం వెళ్ళిపోతుంది.
అవన్నీ అక్కడ సంకేతాలు, ఆ సంకేతాలు అక్కడ మళ్ళీ మార్పు, డీకోడ్ వాళ్ళ స్థానిక సంకేతాల్లోకి మారిపోతున్నాయి. ఎంతగా క్షణాల మీద జరిగిపోతుంది ఈ మార్పు. ఇలా జరగకపోతే అంగారక గ్రహానికి మనం కిలోమీటర్కి 7 రూపాయల ఖర్చుతో వెళ్ళగలిగేవాళ్ళం. మొదటిసారి ప్రయోగంలోనే భారతదేశం విజయం సాధించేదా? అంచేత భారతీయులమైన అందరం మనం మార్సు ప్రయోగం వల్ల గర్వించవలసింది ఏమిటంటే, మొట్టమొదటిసారి చేసిన ప్రయోగంలోనే ఇతర దేశాల వాళ్ళు ఏదో 7-8 సార్లు చేస్తే కానీ వెళ్ళలేని వ్యవహారంలో మొదటిసారి మనం అక్కడికి మన యంత్రాన్ని పంపించగలిగాము అంటే ఎంత విజయం, ఎంత ప్రతిభ మనలో ఉందండి. ఈ ఘన విజయాల ద్వారా ఆ ప్రతిభని మనం పెంచుకోవాలి. అంచేత ఈ యంత్రాలను ఎప్పుడు ఏమిటో ఇవన్నీ వచ్చి లోకం చెడిపోయిందండి ఏదో అంటూనే ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది. మంచిది, చెడిపోకుండా చూసుకోవడమే. ఏమీ లేనప్పుడే ప్రపంచం బాగుండేది, ఇది వినడానికి బాగానే ఉంటాయండి ఈ మాటలు, కానీ ఏమీ లేకుండా ఉండడం సాధ్యమా? ఈ విమర్శ చేస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళ చిన్నతనానికి వాళ్ళ పెద్దతనానికి ఒక తేడా వాళ్ళ జీవితాల్లో కనపడలేదు. ఒకప్పుడు పెన్ను కూడా ఉండేది కాదు. మా చిన్నతనంలో పెన్ను అప్పుడే కలం అనేది అప్పుడే వచ్చింది. ముంచి రాసే కళలు వచ్చేప్పుడు సిరాలో ముంచి రాసేవాళ్ళు. ఈ ఫౌంటైన్ పెన్ లేదు మాకు బల్లల మీద. అందుకని పెద్ద బల్ల ఉండి ఒక 4 కూర్చునే వాళ్ళం బల్ల మీద ఉన్నత పాఠశాలలో. ఈ ప్రాథమిక పాఠశాల అంటే నేల మీద బల్లే. అప్పుడు అసలు కలం ప్రశ్న లేదు, పలక బల్పమే. ఆ ఇంకు ఉంటే పిల్లలు పారపోసుకుంటారు ఒంటి మీద ఇచ్చేవాళ్ళు కాదు. 6వ తరగతి 7వ తరగతికి వచ్చాక బల్ల మీద ఆ సిరా బుడ్డి పెట్టుకోవడానికి ఇలా గుండ్రంగా కన్నాలు ఉండేవాడిని. గుండ్రంగా ఓ చుట్ట కూతురులాగా దాంట్లో దాన్ని పెట్టేవాళ్ళు. ఈ కలం ఉండేది మేము 6వ తరగతిలో కలం వాడేది. అదేదో ఊరికే చెక్కేసిన పెన్సిల్లో ఉండేది. ఇది ఓ పొల మొక్క, దాని జాగ్రత్తలు అందులో ఉంచడం, రాసుకోవడం. కానీ అప్పటికి నోటు పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాల మీద ఇలాగే రాసేవాళ్ళు. ఫౌంటైన్ పెన్ అంటే జమీందారులు కొనుక్కునేవారు. అప్పుడు దాంట్లోంచి ఇంకు ఉండి దాంట్లోంచి పాళీ ద్వారా బయటికి రావడం జమీందారులు కొనుక్కునేవారు. మేము మామూలు మధ్యతరగతి వాళ్ళం, మనం ఎలా ఉండేవాళ్ళం. మరి ఆ స్థితి నుంచి ఈ స్థితికి రాగలిగామంటే ఎంత విశేషం అండి. ఇంత విశేషమైనటువంటి కంప్యూటర్ దండకం యొక్క అర్థ వివరణని మరొక భాగం కూడా కొనసాగిద్దాం మనం. 201వ భాగం కూడా ప్రస్తుతానికి